లూకా సువార్త 7:30. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. చాలమ్మా, ఇక్కడ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిజం పొందక వారు నిరాకరించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలామంది మన జీవితంలో, అంటే అప్పుడు వారి జీవితంలోనే కాదు, ఇప్పుడు ప్రస్తుత మన జీవితాల్లో కూడా బాప్తిజమును నిరాకరిస్తూ ఉన్నాం. పోస్ట్పోన్ చేయడం, లేదా దూరంగా ఉండడం, భయపడడం. నేను బాప్తిజము తీసుకోలేదు, లేదా బాప్తిజము తీసుకోవడానికి ఇంకా భయపడుతున్నాం అన్న వారి కొరకు మరి ఈరోజు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, దేవుని సంకల్పాన్ని అంగీకరించకపోవడం అనేది కూడా అది దోషమే. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని చిత్తమై ఉన్నది. అందుకే మనము ఈ లోకములో క్రీస్తును అంగీకరించడము ద్వారా, నీటి బాప్తిజము తీసుకోవడము ద్వారా మనము తండ్రికి మనం ఏమవుతున్నాము? క్రీస్తు ద్వారా తిరిగి కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించబడుతున్నాం. అంటే క్రీస్తులోనికి మనం బాప్తిజము తీసుకోవడము ద్వారా మన జీవిత కాలమంతా కూడా మనం ఒక ప్రత్యేకమైనటువంటి, అంటే మహిమలో, క్రీస్తులో, ఆయన శరీరములో మనము ఏకముగా ఉండడము ద్వారా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి విలువ తండ్రి దగ్గర ఉంది. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే, మనం చెప్పుకుంటాం కొంచెం ఏంటంటే, అది కొంచెం రాయల్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ, లేదంటే మేము రెడ్డీస్, లేదంటే మేము చౌదరి, లేదంటే మేము అది ఇది అని మనం అనుకుంటాం కొన్నిసార్లు. అది సహజం. ఎందుకంటే ఇప్పుడు సంబంధాలు చూసేటప్పుడు కూడా నాకు మొన్న ఒకళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా సంబంధం చూడాలా కానీ మాకు ఫలానా వాళ్ళైతేనే కావాలా అంటే, దేవుడేమో ఇక్కడ అందరు సమానం అన్నాడు, కానీ ఇక్కడేమో ఇంకా మరి మనం మారు మనసు పొందినా, బాప్తిజం తీసుకున్నా మనం సమానంగా చూడట్లేదు ఎవరిని కదా. చూస్తున్నామా? ఎవరు చూడరు, సమానంగా చూడరు. మనము క్రీస్తును అంగీకరించిన మనము మన తోటి వారిని ఎట్లా చూడాలి అంటే సమానంగా చూడ, నీకు సమానంగా. నువ్వు ఎప్పుడైతే నువ్వు చూడవో దేవుని దగ్గర నీ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది, అక్కడ చాలా కింద ఉంటుంది నీ లెవెల్. దీన్ని గనక మనం గమనించకపోతే మన లైఫ్లో మనం ఎప్పుడు కూడా మనం బ్లెస్ అవ్వము. దేవుడు ఎంత గొప్పగా నేను ఆశీర్వదించినా ఖచ్చితంగా మళ్ళీ కిందికి తీసుకొస్తాడు ఒక దగ్గరికి, డెఫినెట్గా. అందుకే క్రీస్తు శరీరంలో భేదము లేదని పౌలు గారు మరి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ లూకా, మరి ఈయన ఒక వైద్యుడు కదా, డాక్టర్. ఈయన కూడా మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈరోజు. మరి లూకా సువార్తతో పాటు అపోస్తల కార్యము కూడా ఈ లూకా గారే రాశారు. అయితే మనం చూస్తాం ఏంటంటే, ఈ లూకా అనే వ్యక్తి ఒక వైద్యుడై ఉండి, మరి ఈయన రాసినటువంటి విషయాలు మనం చూస్తే కనుక చాలా మరి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అపోస్తల కార్యము చూడండి, మనం రక్షణ పొందిన తర్వాత మనం ఎలా జీవించాలో, ఎలా సమస్యలను అధిగమించాలో, ఎలా మన దోషాన్ని క్రీస్తులో మనము ఆయన రక్తంతో కడుక్కోవచ్చో, వాటి గురించి అనేక విషయాలు మరి ఈ అపోస్తల కార్యంలో, లూకా సువార్తలో మరి ఆయన ప్రస్తావించడం జరిగింది. అందుకే ఈరోజు మనము మరి మాట చదువుకున్నాం, పరిచయుల గురించి, ధర్మశాస్త్రోపదేశకుల గురించి. మరి ఇక్కడ రాస్తుండే వారు మరి అతని చేత బాప్తిజం పొందక తమ విషయమై
దేవుని సంకల్పమును నిరాకరించిరి. అంటే ఇదేంటి? నువ్వు బాప్తిజము తీసుకోవడం అనేది దేవుని సంకల్పము కదా, విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తము. దేవుని చిత్తాన్ని నిరాకరించే వారు నిజంగా మరి వారు ఈరోజు ఆలోచన చేయాలా. చాలామంది బాప్తిజం తీసుకున్న వారికి కూడా ఇంకా దీని గురించి పూర్తి అవగాహన లేదు. బాప్తిజం అంటే ఒక ఆచారం, బాప్తిజం అంటే ఒక పద్ధతి, బాప్తిజం అంటే మా తల్లిదండ్రులు తీసుకున్నారు మేము కూడా తీసుకోవాలి అన్న ఒక పద్ధతి వారు ఫాలో అవుతూ ఉన్నారు, క్రమము. కానీ ఇది క్రమము కాదు, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని యొక్క మరి సంకల్పము అని మరి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు బాప్తిజము తీసుకోవాలనుకున్న వారు లేదా తీసుకున్న వారు మరి గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారి నువ్వు బాప్తిజం తీసుకుంటే క్రీస్తును నువ్వు ధరించుకుంటున్నావు. కాబట్టి ఆయనలో ఎంతమంది అయితే బాప్తిజం తీసుకుంటున్నారో వారందరూ కూడా సమాన మరి అర్హతను పొందినవారు. వారిలో ఎలాంటి భేదమో ఉండదు, లేదు. వీరందరినీ కూడా దేవుడు తప్పకుండా మరి ఆయన రాజ్యంలో వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే ఒకవేళ మనము గనక ఈ బాప్తిజమునకు కట్టుబడి ఉండకపోతే మనం తీసుకొని ప్రయోజనం లేదు. బాప్తిజం పొంది కూడా అది మన జీవితంలో నెరవేరదు ఆయన సంకల్పం. ఎందుకంటే నీ హృదయం సిద్ధపడలేదు, నీ శరీరం సిద్ధపడి బాప్తిజం తీసుకొని ఉండొచ్చు, కానీ నీ ఆత్మ నీ అంతరంగ పురుషుడు బలం పొందలేదు వాక్యం ద్వారా కదా. అందుకే శరీరాశ, ఆశ బాగా ఎప్పటిదాకా ఈ శరీరానికి ఆశ ఉంటుంది, వయసు మీద పడేదాకా, లేదా ఒక రోగం వచ్చేదాకా, లేదా ఇంకేదో అయ్యేదాకా వెర్ర వీగుతారు అన్నమాట అప్పటిదాకా కదా. నా అంత అందగాడు లేడు, నా అంత అందగత్తె లేదు కదా, అందరు నన్ను చూడాలా, అందరు నా ఇంట పడాలా. నీ ఎంట దేవుడు పడుతున్నాడు చూడు ఫస్ట్ కదా. నీ ఎంట ఎవరు పడుతున్నారు? దేవుడు పడుతున్నాడు. ఆయన గమనించు, ఆయనను పట్టించుకో. ఆయనను పట్టించుకుంటే అప్పుడు నీ లైఫ్ మహిమలోనికి వెళ్తుంది, మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా.